నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ సీను. వీడియోని జర్నలిస్ట్ సీను యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోని పూర్తిగా చూడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మీకు కంటెంట్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మొత్తం మీద ధర్మస్థలకి సంబంధించినటువంటి వివాదం చాలా పెద్ద ఎత్తున నడిచినటువంటి వివాదం. దేశం మొత్తం కూడా ధర్మస్థలిలో కొన్ని వందల మృతదేహాలని అక్రమంగా పాతిపెట్టారు అనేది, అసలు ఏం జరిగింది ధర్మస్థలిలో అనే దాని మీద ఎంటైర్ మీడియా కూడా ఫోకస్ చేశారు. ధర్మస్థలిలో రోజుకొక రకమైనటువంటి ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న కొద్దీ కూడా, ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న కొద్దీ కూడా ఎన్నో అంశాలను వెలుగులో తీసుకొచ్చేందుకు మీడియా కావచ్చు, ఇటు సిట్ అధికారులు కావచ్చు, అటు ప్రభుత్వాలు కావచ్చు, చాలా పెద్ద ఎత్తున అసలు ఏం జరిగింది ధర్మస్థలిలో, ఆ కుట్ర వెనకాల, అంటే అన్ని మృతదేహాలు అక్కడికి ఎలా వచ్చాయి, ఆ పురులేంటి, అసలు ధర్మస్థలి వెనకాల ఉన్నటువంటి అసలు ఆ వివాదం ఏంటి అనే దాన్ని వెలికి తీసేందుకు చాలా ప్రతిష్టాత్మకంగా కేసును తీసుకుని ముందుకెళ్తున్న నేపథ్యంలో అసలు ధర్మస్థలి వివాదంలో నిన్న ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఇది అఫీషియల్గా ఈ అంశం బయటికి రానప్పటికీ కూడా నిన్న చర్చ జరిగింది. కర్ణాటక అసెంబ్లీలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ధర్మస్థలి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. ఇందులో ఈరోజు ప్రధాన పత్రిక అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఫిర్యాదు వెనుక ఇతరుల ప్రోత్సాహం ఉంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఉందా, ఇతరుల ప్రోత్సాహం ఉందా అంటే వచ్చినటువంటి, అంటే సిట్ నుంచి సూజాయిగా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే కనుక ఇతరుల ప్రోత్సాహం ఉంది అనేది తెలుస్తుంది. చట్టవిరుద్ధంగా మృతదేహాలు ఉన్నాయా అంటే పాతిపెట్టినట్లు చెప్పాలనేది ఒక ఒత్తిడి. చట్టవిరుద్ధంగా మృతదేహాలను పాతిపెట్టారా అనే దాని మీద ఇప్పటివరకు కూడా నడిచినటువంటి చర్చ. సో దీన్ని మనం ఒకసారి ఆ డిస్కషన్ చూస్తే కనుక లేదు, పాతి పెట్టినట్టు చెప్పాలనేది ఒత్తిడి. ఆ ఒత్తిడి ఎవరి మీద వచ్చింది, అసలు ఫస్ట్ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి మీద ఆ ఒత్తిడి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి అంశం ప్రకారమే ఇన్వెస్టిగేషను చాలా లోతుగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. అయితే సిట్ ఎదుట మాజీ కార్మికుడు వెల్లడి. ఈ మాజీ కార్మికుడే ఈ ఫిర్యాదు కూడా చేసింది. ధర్మస్థలిలో చాలా మృతదేహాలు అక్రమంగా పాతి పెట్టాము అనే దాని మీద ఈ మాజీ కార్మికుడు చేసినటువంటి ఫిర్యాదే ఈ కేసు ఇక్కడ దాకా రావడం, ఆ ఫిర్యాదే దేశం మొత్తం ఒక్కసారిగా ఆ ఉలిక్కి పడడం, ధర్మస్థలిలో ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేటువంటి ప్రయత్నం జరగడానికి ఆ ఫిర్యాదే కారణం. ఆ ఫిర్యాదుదారుడే ఇప్పుడు సిట్ ఎదుట మాజీ కార్మికుడ వెల్లడి అని చెప్పని స్పష్టత వచ్చేలాగా ఒక కథనం వచ్చింది. ధర్మస్థలి వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. వందలాది మృతదేహాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదు చేసిన మాజీ పౌర కార్మికుడు సిట్ ఎదుట ఫిర్యాదు వెనుక కొందరు ప్రోత్సాహం ఉందని, పుర్రెను కూడా వారే సమకూర్చారని చెప్పినట్టు తెలిసింది. మాజీ పౌర కార్మికుడు చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అతను చూపించిన అటవీ ప్రాంతంలో 15 రోజులు తవ్వకాలు జరిపారు. శనివారం నుంచి తవ్వకాలు బ్రేక్ పెట్టినట్టు సిట్ అధికారులు ఫిర్యాదుదారుడు సోమవారం వివరించారు. అయితే విచారణలో ఫిర్యాదుదారుడు తాను 2014 నుంచి 2023 వరకు తమిళనాడులోనే కుటుంబంతో పాటు ఉన్నానని, ఆ తర్వాత ఓ బృందం తనను సంప్రదించి ధర్మస్థలిలో మృతదేహాలు పెట్టిన అంశం గురించి వివరాలు కోరిందని చెప్పారు. అయితే చట్ట ప్రకారమే మృతదేహాలను పూడ్చానని వారికి మాజీ పౌర కార్మికుడు తెలిపారు. కానీ చట్టవిరుద్ధంగా వాటిని పాతిపెట్టినట్లు చెప్పాలని 2023 డిసెంబర్ నుంచి ఆ బృందం ఒత్తిడి తెచ్చింది. ఆ తర్వాత అదే బృందం మాజీ పౌర కార్మికుడిని కర్ణాటక తీసుకువచ్చింది. ఆ బృందమే ఓ పుర్రెను సమకూర్చింది. ఆ పుర్రెను తీసుకువెళ్ళి కార్మికుడు చట్టవిరుద్ధంగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు
పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముందు ఏం చెప్పాలనేది ప్రతిరోజు అతనికి 3 సలహాలు ఇచ్చేవారు. అంతా వారు చెప్పినట్టే చేశారని సిట్కు మాజీ పౌర కార్మికు వివరించినట్టు సమాచారం. సిట్ అధికారులు ఫిర్యాదుదారుడు చెప్పిన అంశాలను రికార్డు చేసినట్టు తెలిసింది. కానీ ఈ విషయమై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. వ్యవహారం సోమవారం కర్ణాటక అసెంబ్లీలో చర్చకు దారితీసింది. సో ఇప్పటి వరకు కూడా ధర్మస్థలిలో ఏం జరిగింది అనే దానిలో పెద్ద ఎత్తున వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో దీని మీద ఇప్పటికే పుంకాన కథనాలు, ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్లు ఇంత జరుగుతున్న నేపథ్యంలో ధర్మస్థలిలో వివాదంలో కీలక మలుపు అంటూ కూడా ఈరోజు ఒక పత్రికలో ఒక కథనం వెలువడింది. సో ఎందుకు ఆ మాజీ పౌర సేవకుడు ఎందుకు ఆ ఫిర్యాదు చేయాల్సి వచ్చింది? ఎవరు ఆ 3? ఏం జరిగింది ధర్మస్థలిలో? ఆ పుర్రెల వెనకాల ఉన్న అసలు కథ ఏంటి? ఆ స్టోరీ ఏంటి? ఎందుకు వాళ్ళు ధర్మస్థలిలో వివాదాన్ని రాజేయాలనుకున్నారు? ఇదేనా మతోన్మాదాన్ని క్రియేట్ చేయాలనుకున్నారా? లేదంటే దేశంలో మతోన్మాద అంశాలను తెర మీద తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం ఇతరులు ఎవరైనా చేశారా? లేదు అంటే కనుక ప్రజల మధ్య కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా, లేదంటే ఒక మతాన్ని సంబంధించి దేశం మొత్తం కూడా అన్పాపులర్ చేసే విధంగా కూడా ఏమన్నా కుట్ర ఇందులో దాగి ఉందా? అసలు ఎవరా 3? ఈ మాజీ పౌర సేవకుడు ఇచ్చినటువంటి ఇప్పుడు నిన్న సిట్కి ఇచ్చినటువంటి వివరంలో ఏమిచ్చాడు? సో ఇది ఇంతవరకు అఫీషియల్గా వెల్లడి చేయకపోయినప్పటికీ ఆ మాజీ పౌర సేవకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు, అతని ఇన్వెస్టిగేషన్లో చెప్పినటువంటి వాస్తవాలు విస్తుపోయే విధంగా ఉన్నాయి. సో ఇది నిన్న కర్ణాటక అసెంబ్లీలో చర్చగా దారితీసింది. ఈ చర్చ మీద ప్రభుత్వం ఇంకా ముందుకెళ్ళేటువంటి లోతుకెళ్ళి దర్యాప్తు చేస్తుందా? అసలు ఎవరు ఆ వ్యక్తుల్ని పట్టుకుని సమాజం ముందు నిలబెడుతుందా? ఎందుకంటే ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున చాలా వివాదం నడిచింది. హిందూ భావజాలానికి సంబంధించినటువంటి అంశంలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే మరొకసారి ఈ పుర్రెలకు సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం మలుపు తిరగడం, దీని వెనకాల ఏ కుట్ర దాగి ఉంది? ధర్మస్థలి వెనకాల దాగి ఉన్నటువంటి కుట్ర దేనికి కారణం? దేనికి దారి తీయబోతుంది? దేనికి దారి తీసేదానికి ఈ కుట్రకి పూనుకున్నారు? సో ఇవన్నీ కూడా వాస్తవాన్ని ఎంత త్వరగతిన బయటికి వెలిగితీసి ప్రపంచానికి చూపించగలిగితే అంత ఈ కేసులో చిక్కుముళ్ళు విడేటువంటి అవకాశం ఉంది. సో అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదమే నడిచిన నేపథ్యంలో ఈ కేసుని ఎంత తొందరగా ఇంత లోతుగా ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమై ఉంది.